హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో భయ్య మ్యాటర్ ఏంటి, ఈరోజు నేను మీకు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నా. సో ఈ ట్రిక్ ఏంటంటే భయ్య, ఇప్పుడు మన ఫ్రెండ్స్ది కానీ రిలేటివ్స్కి ఎవరికైనా బర్త్డేస్ కానీ ఇంకేమైనా ఒకేషన్స్ అయితే జరుగుతుంటాయి కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనమే వాళ్ళకి ఫస్ట్ విషెస్ చేయాలనుకుంటూ ఉంటాం కరెక్ట్గా 12 గంటలకి. బట్ ఆ టైంలో ఏదో ఒక పని ఉండడం వల్ల లేదంటే మనం చేద్దాం అనుకుంటాం, బట్ కొద్దిగా పడుకుని పోతూ ఉంటాం అన్నమాట ఆ టైం కాటి. సో తర్వాత రోజు లేచినా చాలా బాధపడుతూ ఉంటాం, అరే మనం విషెస్ చేద్దాం అనుకుంటున్నాం సో చేయలేకపోయామని చెప్పేసి. సో వాళ్ళకి ఏం కాకుండా మీరు కరెక్ట్గా వాళ్ళ బర్త్డే రోజు లేదంటే ఏదైతే ఉందో సో అదే రోజు కరెక్ట్గా మీరు అనుకున్న టైంకి మెసేజ్ చేయడానికి మీకు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నా. అయితే ఈ ట్రిక్ వచ్చేసి షెడ్యూల్ మెసేజ్ అనమాట. సో ఆగండి, మీకు ఎక్కడో విన్నట్టు ఉంది కదా షెడ్యూల్ మెసేజ్ అనేది. సో చాలా మంది తెలుస్తూ ఉంటుందని చెప్పేసి స్కిప్ అయితే చేసేవద్దు, ఎందుకంటే ఇది వచ్చేసి ఓల్డ్ మొబైల్ అయితే చాలా సింపుల్గా ఉండేది షెడ్యూల్ మెసేజ్ అనేది. అంటే అక్కడ ఆప్షన్ అయితే చూపించేది అనమాట. బట్ ఇప్పుడు న్యూ మొబైల్స్లో అయితే ఈ ఆప్షన్ అనేది కనిపించట్లేదు, ఎక్కడుంది ఏంటి అనేది. సో నేను మీకు అయితే అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, ఆప్షన్ ఎక్కడుండి ఎట్లా చేయాలనేది క్లారిటీగా. సో చిన్న వీడియోనే, సో స్కిప్ చేసేకుండా చూడండి. అండ్ ఈ షెడ్యూల్ మెసేజ్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకా ఈ సోది అయితే చెప్పకుండా మీకు వీడియోలాగా అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా. బై ఓకే, ఇప్పుడు ఈ షెడ్యూల్ మెసేజ్ ఎలా చేయాలంటే ఆగండి, ఇప్పుడు నా మెసేజెస్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎవరికైతే మీరు ఈ షెడ్యూల్ మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ అయితే టైప్ చేసేసేయండి. సో ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే భయ్య, అక్కడ ఎస్ఎంఎస్ అంటే సెండ్ చేసుకునే సింబల్ అయితే ఉంది కదా, సో దాని మీద లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట షెడ్యూల్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ కొన్ని టైమింగ్స్ అయితే చూపేస్తే, సో కావాలంటే పెట్టుకోండి, లేదంటే పిక్ అండ్ డేట్ అండ్ టైం ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఏ డేట్ కావాలి ఏ టైం కావాలి అనేది పెట్టుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 13వ తారీఖు పెడుతున్నా అండ్ నైట్ 12 గంటలకి అయితే టైం అయితే పెట్టేస్తున్నా. సో మీకు ఈ విధంగా టైం అండ్ డేట్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ మేము క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేవ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట డేట్ అండ్ టైం. అండ్ ఇక్కడ సెండ్ అయితే మీరు ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేయాలి. సో సెండ్ చేసింది అది ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇది ఆటోమేటిక్ ఇంకా ఆ టైం వచ్చేసరికి సెండ్ అయితే అయిపోతుంది అనమాట, మీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్నా సరే. సో ఇది భయ్య, ఈ విధంగా మీరు షెడ్యూల్ మెసేజెస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీ ఇలాంటి ఇంకా ట్రిప్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూసినా చాలా చాలా థ్యాంక్స్.